హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే వ్లాగ్ అయితే వేస్తున్నా, అందుకే సౌండ్ అయితే ఏం లేదు చూడండి. జస్ట్ ఇంట్లోనే ఒక్కనే వ్లాగింగ్ అయితే ఇప్పుడు వ్లాగ్ అయితే వేస్తున్నా. అయితే మీకు ఈ వ్లాగ్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాకైతే వ్లాగింగ్ చేయడానికి ఇంట్లో అయితే ఫ్రీడమ్ దొరికిందని చెప్పాలా. ఇంతకుముందుకు నాకు ఈ ఫ్రీడమ్ అయితే లేకుండా, ఇప్పుడైతే ఇంట్లో నాకు ఫ్రీడమ్ దొరికింది వ్లాగ్ చేయడానికి. సో ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయితే అవుతుంది. 2 years నుంచి నేను ఇంట్లో డైలీ వ్లాగ్స్ అయితే వేస్తున్నా. కానీ నా వైఫ్ వాడకుండా, నా వైఫ్ వాయిస్ రాకుండా చాలా కష్టపడుతుండే. వీడియో తీసేటప్పుడు కానీ, ఎడిటింగ్ ప్రాసెస్లో కానీ కొంచెం ఇబ్బంది అయితే అవుతుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. నా వైఫ్ వాయిస్ వచ్చినా, నా వైఫ్ కనపడినా నేను వ్లాగింగ్ అయితే ఈజీగా చేయగలుగుతున్నా. సో దానివల్ల ఏంటంటే నేను కొంచెం ఫ్రీగా వ్లాగ్ చేయగలుగుతున్నాను. నాకు కొంచెం వ్లాగింగ్లో కొంచెం ప్రాబ్లం అయితే వస్తలేదు, ఫ్రీగా అయితే వ్లాగ్ చేయగలుగుతున్నా. ఇంకా అటవీ కుట్టినాక అయితే నాకు ఇంట్లో వ్లాగ్ చేయడానికి ఇంకా ఇబ్బంది అయితే అయింది. ఎందుకంటే నార్మల్గా వ్లాగ్ చేస్తుంటే పిల్లలు అయితే సైలెంట్ ఉన్నారుగా, వాడి వాయిస్ అయితే వస్తుండే, వాడు ఏడుస్తుండే. కంపల్సరీ నేను వ్లాగ్ చేసేటప్పుడే వాడు అయితే ఏడుస్తుండే. దానివల్ల నాకు వ్లాగ్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుండే. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే వాళ్ళని చూపించేసినాక నాకు ఇంట్లో వ్లాగ్ చేయడానికి చాలా ఫ్రీడమ్ అయితే దొరికింది. అంటే వాళ్ళు ఏడిచినా, వాళ్ళ వాయిస్ వచ్చినా, మా వైఫ్ వచ్చిన వీడియోలా నాకేం ప్రాబ్లం అయితే వస్తుంది, నాకైతే మంచిగా అయితే అనిపిస్తుంది. ఈ మధ్య ఇంట్లో డైలీ వ్లాగ్ అయితే వేస్తున్నా. డైలీ వ్లాగ్లో ఏంటంటే ఎక్కువ నా ఫిషెస్ని అయితే చూపిస్తున్నా. నా ఇట్లా ఇంట్లో ఫిషెస్ని పెంచుకునే హాబీ ఉంటుంది కదా, దాన్ని అయితే చూపిస్తున్నా. అండ్ అదైతే నాకు కంప్లీట్గా రాదు. నేను జస్ట్ బిగినర్ అంతే. జస్ట్ బిగినర్ అంతే. నేను చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా డేస్ తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో నా ఒక వీడియోకి మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. అంటే నాకు నార్మల్గా ఏ వీడియో పెట్టినా కూడా ఈ మధ్య 100 కంటే ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ రీసెంట్గా నేను ఫిషెస్ యాడ్ చేసిన అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టిన. సో దానికి ఆల్మోస్ట్ 1000 వ్యూస్ అయితే వచ్చినాయి, 900 చేంజ్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో అప్పటి నుంచి ఏదైతే చూస్తారో అదే కదా మనం కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాం. సో నాకు ఎందుకో ఆ ఫిషెస్ వీడియోస్ చాలామంది చూసి అనిపిస్తుంది. సో అప్పటి నుంచి నేను ఇంట్లో ఫిషింగ్ అక్వేరియం హాబీ, ఇంట్లో ఫిషెస్ని పెంచుకునే హాబీ అవుతుందిగా, అదైతే చూపిస్తున్నా. నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే మోటో వ్లాగ్స్ చేద్దామని చెప్పి. కానీ మోటో వ్లాగ్ చేయడానికి అమౌంట్ కావాలా. నేను చాలాసార్లు అయిపోయినా మోటో వ్లాగ్ చేయడానికి అమౌంట్ కావాలా, మనం ట్రావెలింగ్ చేయడానికి అమౌంట్ అయితే కావాలా. దాంట్లో మోటో వ్లాగ్ కొంచెం ఎక్స్పెన్సివ్. నార్మల్గా ట్రావెలింగ్లా మనం కొన్ని అడ్జస్ట్ అయిపోయినాం అనుకో, బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. కానీ మోటో వ్లాగ్లో అట్లా కాదు. ఎంత అడ్జస్ట్ చేసుకున్నా కూడా ఫ్యూల్ ఛార్జెస్ అయితే కంపల్సరీ మనకైతే పడతాయి. అందుకని చెప్పి నేను మోటో వ్లాగ్స్ ఇప్పుడైతే వేసలేను, కానీ చేస్తా కంపల్సరీ. కానీ ఇప్పుడైతే చేసేలేను ప్రజెంట్. ఇట్లా అమౌంట్ సేవ్ అయితే వేసలేను, దానివల్ల ప్రాబ్లం అయితే అవుతుంది. అందు గురించి అని చెప్పి చంద్రిక నాకు ఈ బాక్స్ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చింది. సో నేను దీంట్లో అమౌంట్ అయితే సేవ్ చేసి అమౌంట్తో నేను మోటో వ్లాగ్ చేయాలంట, నేను ట్రావెల్ చేయాలా అని చెప్పి నాకు చంద్రిక ఈ బాక్స్ అయితే గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు దీనిలో మనీ సేవ్ అయితే వేసుకోవాలా, మంచిగా మోటో వ్లాగ్ చేసుకోవచ్చా. నేను ఇబ్బంది పడ్డం చూసి చంద్రిక అయితే నాకు ఈ బాక్స్ అయితే కొనిచ్చింది. సో ఇప్పటి నుంచి దీనిలో మనీ అయితే సేవ్ చేసి ఈ మనీతోని ఏదైనా మంచి ప్లేస్ బైక్ పైన అయితే ట్రావెల్ అయితే చేస్తా. సో చూద్దాం ఎన్ని డేస్ పడుతుందో ఈ బాక్స్ ఫిల్ కావడానికి. నేను తొందరగా అయితే ఫిల్ కావాలని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఈ ఇయర్లో అయితే ఫిల్ అయితే అయిపోవాలి. ఇది ఫిల్ అయిపోయాక ఈ అమౌంట్తో నేనైతే ట్రావెల్ అయితే వేయాలా, మోటో వ్లాగ్ అయితే వేయాలా. సో ఎందుకంటే నా వైఫ్ నా పైన నమ్మకంతోనే తెప్పించింది, అయితే మనం ప్రూవ్ అయితే వేసుకోవాలా. సో మీకైతే ఇదే చెప్పాలనుకున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.